హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రాజ్యం. బిగ్ బాస్ అంటే ప్రతి కంటెస్టెంట్కి ఒక కళ. అలాంటిది ఒక సామాన్యుడు ఒక 19 ఏళ్ళ సామాన్యుడు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్ళడమే కాకుండా అక్కడ ఉన్న జడ్జెస్ని ఇంప్రెస్ చేసి విన్నింగ్ హార్స్ అనే ట్యాగ్తో బయటకు వచ్చాడు. అన్ఫార్చునేట్లీ తనకి లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే రాలేదు. అది ఎందుకు రాలేదో తన మాటలోనే తెలుసుకున్నాను. హాయ్ జతన్. హాయ్ అన్న. ఎట్లా జతన్, మీకు నిజంగా 19 ఇయర్స్? అవును, 19 కంప్లీటెడ్, 20 రన్నింగ్. ఈ 19 ఇయర్స్కి ఎట్లా ఈ మైండ్ సెట్ ఎట్లా ఎట్లా అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనేసి బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్, అట్లా అసలు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది బిగ్ బాస్ మీద? బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కారణం చిన్నప్పటి నుంచి నేను బిగ్ బాస్ చూస్తూ పెరగడమే. ఇంట్లో మమ్మీ హిందీ టీచర్ కాబట్టి సో మేము సైమల్టేనియస్లీ హిందీ బిగ్ బాస్ కూడా చూస్తుండే. అండ్ రియాలిటీ షోస్ అంటే బేసిక్గా నాకు ప్యాషన్ అనమాట. రోడీస్ కూడా చూస్తుండే. సో చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ చూసి అండ్ ఆ రియాలిటీ గేమ్లో నేను ఆ పరిస్థితిలో నేను ఉంటే దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తాను, ఎలా డిఫెండ్ చేసుకుంటానని ఆలోచిస్తూ ఉండే. సో అదే తెలియకుండా ఒక ఇష్టం అనేది ఏర్పడిపోయింది. ఈ బిజినెస్ ఐడియా ఎట్లా మళ్ళీ? బిజినెస్ ఏరియా మాకు కూల్ డ్రింక్ షాప్ ఒకటి ఉంది విజయవాడలో. సో లోకల్ డ్రింక్స్ ఉంటాయి మనకి. యూజువల్గా మనకి ఊర్లలో లోకల్ డ్రింక్స్ అని ఉంటాయి. వాటికి అక్కడ డిమాండ్ చాలా ఉంటుంది. బట్ బయట అవేర్నెస్ ఉండదు అండ్ ఎవరికి తెలియదు ఇలాంటిది ఒక డ్రింక్ ఉంది అండ్ మనకి దానికి ఒకసారి హ్యాబిట్ అయిపోతే మనం పద్దాక అది తాగాలనే అనుకుంటాం. సో ఇంత మంచి డిమాండ్ ఉన్న డ్రింక్స్ అవి అంటే అవి న్యాచురల్ బేస్డ్ కూడా ఉంటాయి. సో దీన్ని జనాలకు అందించడం మంచిది. అండ్ నాకు కొంచెం దాంట్లో ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి, ప్లస్ అలాగే ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసి ఏదో ఒకటి చేయాలి, మనం మంచి స్థాయిలో ఉండాలి. సో నా దగ్గర ఉన్న సరౌండింగ్స్లో సర్కమ్స్టాన్సెస్లో నేను దేంట్లో బెస్ట్ చేయగలను, ఎందులో బెస్ట్ ఇద్దాం అన్న థాట్ నుంచి వచ్చింది. దెన్ ఎప్పుడైతే ఈ సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్, బిజినెస్ మార్కెట్ తెలుసుకున్నానో, ఇదే మార్కెట్ మనం పట్టుకోవాల్సిన మార్కెట్ అన్నది నాకు అర్థమైంది. బిగ్ బాస్ అంటే ఇష్టం, ఇంట్రెస్ట్ అనేది క్వైట్ కామన్, వీధికి ఒకరికైనా ఉండొచ్చు. అవును, కానీ మనకున్న టాలెంట్ ఏంటి అనేది తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకున్న టాలెంట్ ఏంటి హౌస్ లోపలికి వెళ్ళడానికి? నేను అడిగిన వీళ్ళ సమాధానం, గేమ్ ఆడడానికి మైండ్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్కడ ఎలా మనం డిఫెండ్ చేసుకుంటున్నాం, ఎక్కడ మన పాయింట్స్ పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలాంటి స్ట్రాటజిక్స్ పెట్టాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ గేమ్స్కి. సో నేను వీటన్నిటిలో గుడ్. అండ్ అలాగే పర్ఫార్మెన్సెస్ వచ్చినప్పుడు, ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్సెస్ వచ్చినప్పుడు ఐ కెన్ గివ్ మై 100%. సో అందుకని నేను నా గేమ్ కనుక నేను బిగ్ బాస్లో పెడితే ఒక పక్కన ఫన్ జనరేట్ చేయగలను, అలా అని చెప్పి ఒక పక్కన ప్రాపర్ గేమ్ కూడా ఇవ్వగలను, స్ట్రాటజిక్ గేమ్స్. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? సామాన్యులు బిగ్ బాస్కి వెళ్తున్నారు, దట్స్ ఓకే ఫైన్, బట్ వీళ్ళంతా అక్కడ దాకా ఎలా వెళ్ళగలిగారు? అది బిగ్గెస్ట్ క్వశ్చన్. దీనికి నీ మాటలు ఫస్ట్ ఆదిరెడ్డి గారిది డిస్క్రిప్షన్లో లింక్ చూసాను అనమాట. సో అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి, సామాన్యులు కూడా అర్హత ఉంది, 18 ఏళ్ళు నిండితే చాలు అన్నారు. సో నేను ఊరికే గివ్ ఇట్ ఏ షార్ట్ అన్నట్టు అర్ధరాత్రి 3 గంటలకి అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా షార్ట్స్ మీద స్లీవ్లెస్ బాక్సర్ మీద కూర్చొని అలా చేసేసి ఉండే. ఏం స్క్రిప్ట్ ఏం ప్రిపేర్ అవ్వలే, అలా అన్ప్రిపేర్డ్గా అలా పెట్టుకొని నేనేం గేమ్కి వస్తే నేనేం చేయగలను అన్నది మాత్రమే మోస్ట్లీ చెప్పుకొని పెట్టేసిన. ఆఫ్టర్ దట్ సబ్మిట్ అయిన విషయం కూడా నాకు తెలియదు, ఎందుకంటే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాలే. సో నేను వదిలేసిన. ఒక 10 days తర్వాత కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన టైంలో నా దరిద్రానికి నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 లేవు. సో ట్రూ కలర్లో పడుతుంది కదా ఐడెంటిఫైడ్ బై అని చెప్పి, సో నెంబర్ పడుతుంది. ఆ నెంబర్తో ఆ పేరుతో తెలిసిన వాళ్ళు నాకెవరు లేరు. ఒక 4-5 times వచ్చింది కంటిన్యూస్గా ఆ రోజులో, గ్యాప్తో. అండ్ ఎక్కడో నాకే ఒక ఇన్స్టింక్ట్ లాంటిది కొట్టింది. సో వెంటనే బ్యాలెన్స్ అయిపించుకుని వెంటనే నెక్స్ట్ సెకండ్ కాల్ వచ్చింది, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ బిగ్ బాస్, మీరు అప్లై చేశారు కదా, ఇప్పుడు 3:40 అవుతుంది, 5 o'clockకి మనం జూమ్ మీటింగ్ పెట్టుకుందాం అని. ఓకే అనుకున్నా, పర్లేదు అనుకున్నా. పెట్టారు, అవుతుంది. టెక్నికల్ గ్లిచ్ వల్ల సగమే రికార్డ్ అయింది. ఇంటర్వ్యూ మొత్తం అయ్యాక చూసుకున్నారు వాళ్ళు. సరే జనిత్ 90% కాల్ చేయకపోవచ్చు, మళ్ళీ ఇంకేమైనా అవసరం ఉంటే కాల్ చేస్తామని చెప్పేసి ఆల్ ద బెస్ట్ చెప్పేసి కట్ చేశారు. ఈసారి కూడా పోయింది అనేది అనుకున్నా.
మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ కాల్ చేసి మొన్న సరిగ్గా రికార్డ్ అవ్వలేదు కదా మళ్ళీ తీసుకుందాం అన్నారు. అండ్ మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కాల్ చేశారు. ఉన్న ఏరియా ఎక్కడ అని అడిగారు. సో నేను మైసమ్మగూడలో ఉంటా, కొంపల్లికి దగ్గర అంటే ఓకే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కట్ చేసి ఉండే. ఇంకా నాకు టెన్షన్, అసలు వస్తుందా రాదా, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారంటే మళ్ళీ రెండోసారి ఎందుకు చేశారు, ఒకవేళ అవ్వకపోతే నేను అంత నాలో అంత మ్యాటర్ లేకపోతే వాళ్ళు మళ్ళీ కాల్ చేయరు కదా, మళ్ళీ నా ఇంటర్వ్యూ తీసుకోరు కదా అని అనుకున్నా. అండ్ తర్వాత రోజు 11 o'clockకి నాకు మెయిల్ వచ్చింది దట్ యూ సెలెక్టెడ్ ఫర్ ది నెక్స్ట్ రౌండ్, జీడీ రౌండ్ అని చెప్పి. సో డేట్ కల్లా మీరు అక్కడ ఉండాలి, ఇవి తీసుకొని రావాలి అన్నారు. వెళ్ళాము, అక్కడికి వెళ్ళాక మా బిలాంగింగ్స్ అని తీసుకున్నారు. వాళ్ళు ఎవరు తెమ్మన్నారో మేము వాళ్ళకి సరెండర్ చేసాం. అండ్ తర్వాత మా చేతిలో 21 pages బుక్ ఇచ్చారు, 21 pages అగ్రిమెంట్ ఇచ్చారు, సంతకం పెట్టేసినాం. లోపలికి వెళ్ళాక మా చేతిలో 165 questions ఉన్న బుక్ మా చేతిలో పెట్టారు. అందులో అన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి, నీ చరిత్ర మొత్తం అందులో రాయాలన్నమాట. అండ్ గేమ్కి వెళ్ళాక గేమ్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఆడతావు అన్నది కూడా ఆ గేమ్లో అక్కడ ఇచ్చారనమాట. నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాడికి విన్నింగ్ ఇచ్చేస్తావా, అలాగా కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి ఈ సిచ్యువేషన్స్లో నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఎలాగా అన్నట్టు కూడా ఇచ్చి పెట్టుండే. అండ్ నేను అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చేసిన. అందులో పోలీస్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా వాటికి కూడా ఉంది. ఒక రో అంతా నో పెట్టుకుని వెళ్ళిపోయాం. అది రాసేటప్పటికి 3 hours పట్టింది, చేతులు పడిపోయి రాసి దెన్ లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి గ్రూప్ 10 members ఒక గ్రూప్ అనమాట డివైడ్ చేశారు. అండ్ మాది 7th group. సో మాది లైన్ కట్టించి ఒక రూమ్లో తీసుకెళ్లారు, ఫుల్ ఏసీ ఉంది. 10 members మేము ఇలా కూర్చున్నాం. 2 judges మీరు ఎక్కడ ఎలా ఉన్నారో అక్కడ ఇంకో జడ్జి, అలా ఇద్దరు ఒక టేబుల్ మీద కూర్చొని ఉన్నారు. అండ్ మేము చెప్పాలని మమ్మల్ని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. మేమంతా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అండ్ జడ్జెస్ అన్నారు మాకు ఇచ్చిన టాపిక్ అబ్బాయిలు స్ట్రాంగరా అమ్మాయిలు స్ట్రాంగరా, జీడీలో ఎవరు స్ట్రాంగ్, అమ్మాయిలు స్ట్రాంగా అబ్బాయిలు స్ట్రాంగ్. సో నేను ఫస్ట్ సైలెంట్గా ఉన్నా, ఎవరు ఏం మాట్లాడతారు ఏ పాయింట్స్ పెడతారో ఫస్ట్ చూద్దాం, తర్వాత కదా మనం మాట్లాడదాం. ముందే మాట్లాడేస్తే పాయింట్స్కి అంత విలువ ఉండదు. ఎవరి పాయింట్స్ అయినా మనం ట్యాకిల్ చేసి మనం డిఫెండ్ చేసుకోవాలంటే ముందు వాళ్ళ పాయింట్స్ ఏంటో మనకు తెలియాలి. సో అందుకని నేను సైలెంట్గా ఉన్నా. అండ్ ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నారు. అబ్బాయిల సైడ్ అబ్బాయిలు వాదించుకున్నారు, అమ్మాయిల సైడ్ అమ్మాయిలు వాదించుకున్నారు. అమ్మాయిల సైడ్ కూడా వాదించిన ఒక అన్న ఉన్నాడు. అండ్ నేను చూస్తున్నా అండ్ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, గొడవలు అవుతూ ఉన్నాయి. సో నేనేం చేసా, నేను వెంటనే లేచి ఇంకా ఆగండి, అమ్మాయిలు మెంటల్లీ స్ట్రాంగ్, అబ్బాయిలు ఫిజికల్లీ స్ట్రాంగ్, బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ డిఫరెంట్ వేస్ అని చెప్పిన. సో బోత్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్ అన్నట్టు చెప్తే ఆగండి ఇతను ఏదో చెప్తున్నారండి జడ్జెస్ అంటే. సో అక్కడ ఎగ్జాంపుల్గా మా అమ్మ స్టోరీ చెప్పాను. అప్పుడు దాకా నేను ఎక్కడ మా మమ్మీ స్టోరీ రివీల్ చేయలే. అందుకే అమ్మాయిలు అంత మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే నా ఇంట్లో ఆల్రెడీ ఇంతమంది లేడీస్ ఉన్నారు, నేను ఒక్కడనే మేల్ చైల్డ్ కాబట్టి వాళ్ళ స్ట్రగుల్స్ అన్ని నేను చూసా. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఇలా ఉంటారు. అదే అబ్బాయికి ఒక ఫెయిల్యూర్ వచ్చినా హీల్ కొలాప్స్ ఈజీలీ అన్నట్టు చెప్పిన. సో అలా చెప్పాను. అండ్ అప్పుడు అక్క అన్నది దాలి అక్క, అప్పుడు అమ్మాయిలు గ్రేటే కదా అనింది. అవును నేను అదే చెప్పాను అన్ని ముందే అన్నకి చెప్పుంచి ఒక అన్నకి, అమ్మాయిలు మీకే సపోర్ట్ చేస్తున్నా నేను అని అన్నని పిలిచి అడిగా, మీకు ముందే చెప్పాను కదా మేము మీకే సపోర్ట్ చేస్తున్నా అంటే అవును అన్నాడు అన్న. దెన్ జీడీ అయిపోయింది, మమ్మల్ని ఒక రూమ్లో పంపించారు. అక్కడ కాసేపు కూర్చోబెట్టి బిలాంగింగ్స్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని పంపించేశారు. బయటకు వచ్చేటప్పుడు 10:30 అయింది. మార్నింగ్ 3 o'clock లోపలికి వెళ్ళాం, బయటికి 10:30, 10:15 ఈ టైంలో బయటకు వచ్చాం. తర్వాత ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోయాం. ఆ 2 రోజులు టెన్షన్ వస్తుందా రాదా అని. తర్వాత సండే అయింది, ట్యూస్డే ఈవినింగ్ 7 o'clockకి నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది దట్ యూ సెలెక్టెడ్ ఫర్ ది నెక్స్ట్ రౌండ్ అని. ఏదైతే అయిందో నెక్స్ట్ రౌండ్ అనేది మీరు అందరూ టీవీలో చూసారు, అది జరిగింది. అవును అవును. యాక్చువల్లీ నేను అక్కడ అంటే అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంది. అందరివి కూడా 3 minutes వేసారు మ్యాక్సిమం, ఎవరివి ఎక్కువ వేయలేదు. బట్ అందరికీ అలాగే అందరికి ఎక్కువసేపు జరిగింది. అందులో నా ఆబ్వియస్లీ నాకు నేను వేసిన డ్యాన్స్ కానీ నేను వేసిన స్కిట్స్ కానీ అవి కానీ ఇవి కానీ పెట్టుంటే
బాగుండేదేమో అనిపించింది. అండ్ నేను చెప్పిన డైలాగ్స్ కానీ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. జనరల్గా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఆర్ మీ కథ చెప్పుకోవడానికి పర్టికులర్ టైం అనేది ఇస్తారు కదా, ఎంత టైం ఇచ్చారు? ఒక 30 ఏంటంటే ఆ టైం ఇచ్చేసరికి నువ్వు ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నావు ఇదే చేద్దాం అనేసి, ఏంటిది? లైక్ ఇట్లా యాక్టింగ్ చేద్దాం. లేదు అక్కడ స్పాంటేనియస్గా ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ ఏంటో కూడా నేను విన్నది లేదు. సో ఆ సాంగ్ అక్కడ ఇచ్చినా నేను అది స్పాంటేనియస్గా తీసుకొని మళ్ళీ రిపీట్స్ ఏదైతే లిరిక్స్ సెకండ్ టైం వస్తాయో వాటికి లిప్సింగ్ ఇచ్చుకుంటూ నేను మంచిగా చేసిన. అండ్ వాళ్ళు కూడా బాగుంది ఇక్కడ నేను నేర్చుకున్నామంటే, లేదు ఆమె న్యాచురల్ డాన్సర్, నేను టీవీలో చూసి నేర్చుకున్నాననే చెప్పా. దెన్ మంచిగానే జరిగింది. నేను అంటే ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అయితే ఆబ్వియస్లీ మీరు ఎలాగో బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నాను మీరు ఎలా అడిగారో వాళ్ళు కూడా అలా అడుగుతారని నాకు తెలుసు. అండ్ నేను అది ఆన్సర్లు అని ఇవి అడుగుతారు అని అనుకున్నాను. మ్యాక్సిమం అందులో 20% 30% అవే అడిగారు. కొద్దిగా డీప్ వెళ్దాం. అక్కడ జడ్జెస్ చేసేది కరెక్ట్ అనేసి మీకు అనిపించింది? లైక్ ఎట్లా అంటే ఒక్కొక్కరు సమాధానం చెప్పి గ్రీన్ రెడ్ థీమ్ కానీ, లేదా మీకైతే గ్రీన్ రెడ్ థీమ్ అసలు యూజ్ చేయకుండానే ఇదేమో కరెక్ట్ అనిపించింది? అది కరెక్టో కాదో చెప్పడానికి నేను పార్టిసిపెంట్ని కాబట్టి పార్టిసిపెంట్ గానే చేశారు కదా, నాకు నేను సెలెక్ట్ అవ్వలేదని బాధ ఆబ్వియస్లీ ఉంటుంది. అలా అని చెప్పి దాన్ని పక్కన వాళ్ళు దూషించాలని నేను ఎప్పుడు అనుకోను. జనరల్ గా ఇండియన్ లా ప్రకారం అమ్మాయికి 18 వస్తే మెచ్యూర్డ్ అయినట్టు, అబ్బాయికి 21 వస్తే మెచ్యూర్డ్ అయినట్టు. ఎస్. దీనివల్ల మీకు ఈ రిజెక్షన్ అని ఏమన్నా? మేబీ మొన్నే విన్నాను ఒక చోట అడల్టరీ షోకి 21 ఉండాలని చెప్పి. మొన్నటిదాకా నాకు తెలియదు. జనరల్ గా వాళ్ళు చెప్పడం కూడా ఇదే చెప్పారు నీకు, నీ ఏజ్ అని ప్రాబ్లం? ఏజే ప్రాబ్లం అంటే ఒక 2 years తర్వాత రఫేర్ ఇది మ్యాటర్ అని చెప్పుంటే వుడ్ బి అక్కడే కొంచెం బాగుండేది. బట్ దే డిడ్ంట్. రిజెక్షన్ అంటే నేను ఒప్పుకోను. ఐ వాజ్ ఇన్ హోల్డ్. అది ఎప్పటికైనా హోల్డ్ అవుతుంది. నేను రిజెక్ట్ అయితే కాలేదు, నాకు రెడ్ రాలేదు, గ్రీన్ రాలేదు. ఐ వాజ్ ఇన్ ఎ స్పేస్. దాంట్లో ఏదైనా నింపుకోవచ్చు. ఒక తెల్ల కాగితంలో ఉన్నా నేను ఇప్పుడు, దాంట్లో ఏదైనా నింపుకోవచ్చు. ఈ కమర్షియల్ స్పేస్ లో నువ్వు నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ లోకి వెళ్తూ ఉండొచ్చు అట్లాంటి ఏమైనా చెప్పారా? 2 years తర్వాత దేర్ ఇస్ ఎ ఛాన్స్ అనే చెప్పారు వాళ్ళు. జనరల్ గా నేనేమంటానంటే, నీ కథ నచ్చి నీ టాలెంట్ నచ్చి టీఆర్పీ కోసం ప్రోమోలో బాగుంటుంది అనేసి బిగ్ బాస్ నేను వాడుకున్నారు అనేసి నేను అంట. దానికి ఏ సంబంధం? అది వాడుకున్నారని మీరు అనుకుంటున్నారు, బట్ నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు అలా అనిపిలా. బట్ ఏదైనా సరే నన్ను ఎవరికి తెలియను నన్ను తీసుకొచ్చి అంతమంది ముందు పెట్టారు కదా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. దానివల్ల ఇప్పుడు జనాలు నాకు కనెక్ట్ అవుతున్నారు, నేను జనాలకి దగ్గర అవ్వగలిగాను. అండ్ ఎవరికి తెలియని మా అమ్మ స్టోరీని, ఒక అన్నోన్ వారియర్ స్టోరీ, ఒక ఉమెన్ వారియర్ స్టోరీని నేను తీసుకొచ్చి జనాల ముందు పెట్టాను. స్ట్రగుల్స్ ఏంటి అన్నది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా దానికి. అండ్ 19 years ఒక అమ్మాయి సెలెక్ట్ అయ్యింది, మీకు ఐడియా ఉంది కదా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీకు 19 తనకు 19, మీ మాటలు వింటూ ఉంటే 19 బట్ నాకన్నా యంగర్ కూడా. చెప్పండి. మీ మాటలు వింటూ ఉంటే నాకు ఎట్లా అనిపించింది అంటే, మీరు తనకన్నా మోర్ దాన్ కొద్దిగా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారని కానీ, బిజినెస్ పరంగా కానీ, లేదా బయట సొసైటీ పరంగా కానీ తనకంటే మీకు కొద్దిగా మెచ్యూరిటీ ఎక్కువ ఉన్నట్టు మీ మాటలో తెలిసింది జడ్జెస్ కూడా. బట్ తనని సెలెక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం కారణం? అండి, ఆబ్వియస్లీ షీఈ్ ఆల్సో డిజర్వింగ్ కంటెస్టెంట్, నేను కూడా డిజర్వింగ్ కంటెస్టెంట్. బట్ టైమింగ్స్ వర్ డిఫరెంట్. సో టైమింగ్స్లో కూడా చాలా మారిపోతాయి. బికాస్ తను ముందు రోజు పొద్దున్న అందరికన్నా ఫస్ట్ 44లో ఫస్ట్ ఆడిషన్ ఆ అమ్మాయిదే అయింది. అండ్ షీ గాట్ 3 greens. నేను సెకండ్ డే ఈవినింగ్ 5 o'clock వెళ్ళాను. అండ్ అన్ని వచ్చాయి, ప్రైజింగ్స్ అన్నీ వచ్చాయి. అండ్ ఐ గాట్ రిజెక్టెడ్, నాట్ సెలెక్టెడ్. సో అలా అయిపోయింది అనమాట. వాట్ ఇఫ్ నేనే ముందెళ్ళాను అనుకో, నాకే 3 greens వచ్చాయి అనుకోండి, అండ్ ఆ అమ్మాయి నా ప్లేస్లో వచ్చి ఉండేది. అప్పుడు ఆల్రెడీ ఈ కేటగిరీ అయిపోయిందేమో అని ఆ అమ్మాయికి రెడ్స్ ఇవ్వాల్సి వచ్చేది. అప్పుడు కూడా నాకేదైతే అబ్సెషన్ ఇప్పుడు దొరుకుతుందో జనాల నుంచి, ఆ అమ్మాయికి కూడా సేమ్ అలాంటిది దొరికేది కదా. జనరల్ గా మీకు కలిసారు కదా ఆడిషన్స్, వీళ్ళలో వెల్ డిజర్వింగ్ పర్సన్ అని ఎవరైనా అనిపించిందా? ఆర్ కొంతమంది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు 3 greens, వీళ్ళలో నాట్ ఫిట్ అని మీకు ఎవరికన్నా అనిపించింది? లేదు. ఆర్ అదర్వైజ్ వీళ్ళకి ఇంకా డిజర్వ్డ్ పర్సన్స్ బట్ వీళ్ళు సెలెక్ట్ అవ్వలేదని ఎవరన్నా, అంటే ఎక్సెప్ట్ మీరు కాకుండా? అక్కడికి వచ్చిన 44 members
వెరీ డిజర్వ్డ్ కంటెస్టెంట్స్. ఓకే. అండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ వాయిస్ అవుట్స్ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడగలరు. బట్ ఏమైంది లోపల, ఎక్కడ ఏమైందో తెలియదు. వాళ్ళ ఆడిషన్స్ బేసికలీ మనం చూడలేదు, మా ఆడిషన్ వాళ్ళు చూడలేదు. సో వాళ్ళ డిజర్వ్డ్గా కాదన్నది నేను చెప్పలేను, ఎందుకంటే నేను బయటకు వచ్చాక చూసిన 3 నిమిషాల్లో. ఇప్పుడు మీరు బిగ్ బాస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు? బిగ్ బాస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అండి. చిన్నప్పటి నుంచి అంటే ఒక 5 సీజన్ 1. ది బెస్ట్ హోస్ట్ హిందీ బిగ్ బాస్ వచ్చేసేపటికి నేను 9th సీజన్ నుంచి చూస్తున్నాను. మీరు హిందీ బిగ్ బాస్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, లైక్ ఫేక్ గా లవ్ ఎలిగేషన్స్ పెట్టించడం కానీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఫేక్ గా పెట్టారని చెప్పి మీరు అంటున్నారు, అది ఫేకా కాదన్నది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంతే, వాళ్ళిద్దరి మధ్య తెలుస్తుంది అండి. బయట వాళ్ళకి మనకి ఎలా తెలుస్తుంది అది ఫేక్ కాదు, మనం ఎలా చెప్పగలదు అది ఫేక్ అని? అంటే నేను హిందీ బిగ్ బాస్ కోసం మాట్లాడలే, ఎందుకంటే అది బియాండ్ ద సీరియల్. జస్ట్ తెలుగు కోసం మాట్లాడుతుంటే అభిజిత్ అదే తనకి హారిక ఎంత బెస్ట్ తను బిగ్ బాస్ హౌస్ లో బయటకు వచ్చాక వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏం లేదు, ఈవెన్ ఒక పోస్ట్ లో కానీ ఒక ప్రమోషన్స్ లో కానీ. దీని మీద మీరు ఏం మాట్లాడతారు? ఇదంతా ఫేక్ అనేసి నేను అప్ టు దెమ్ అండి, వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళి నన్ను దూరం అంటారేంటి? మిమ్మల్ని దూరం అనలేదు, జస్ట్ మీ ఒపీనియన్ ఏంటి అనేసి అడుగుతాను. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఒక పర్టికులర్ ఒకే రూమ్ లో ఉన్నప్పుడు మనం ఎంత కొట్టుకునేదాన్నో ఒక టైంకి వచ్చేటప్పుడు కలిసిపోతాం. బయటికి వెళ్ళాక మళ్ళీ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది తెలియని ఒక డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఎక్కడైనా సరే చుట్టాల మధ్యలోనే వచ్చేస్తుందండి ఒక డిస్టెన్స్. అక్కడికి వెళ్ళా కలిసిన వాళ్ళు 3 నెలలు కలిసి ఉన్న వాళ్ళు రాదా 3 నెలలే కలిసి ఉన్న వాళ్ళు, ఇట్స్ ఆబ్వియస్ అండి. వాళ్ళ మధ్య వాళ్ళ పర్సనల్ గా ఏం జరిగిందన్నది ఎవరికి తెలియనప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకోలేం.